ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపవాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 6వ నెల 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైనటువంటి ఆనందమును ఆదరయు కలిగెను. ఫిలెమోనుకు పత్రిక మరి 1వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. ఫిలెమోనుకును అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రికలో మరి ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైనటువంటి ఆనందమును ఆదరణయు కలిగెను అనే దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే ప్రేమను బట్టి ఆనందం వస్తుంది. ప్రేమ అంటే ఆనందంతో కూడినది. మరి అంటే నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో చాలా ఆనందం కలిగి ఉంటాం. కొంతమంది బయటికి ప్రేమిస్తారు కానీ లోనికి చాలా వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ ఆ ప్రేమ అంత ఆనందించదు. కానీ మరి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఆనందకరంగా ఉంటుందని లేఖనం సెలవిస్తోంది. అంతేకాదు, ఆనందమే కాదు, విశేషమైనటువంటి ఆదరణ కూడా కలుగుతుంది. ఆదరణ ఒక వ్యక్తికి ఎప్పుడు కావాలి అంటే, అతడు ఎవరూ లేని పరిస్థితుల్లో, ఆదరించేవారు లేని పరిస్థితులు ఉన్నప్పుడు. ఒక రోజున గుడ్డివాడైనటువంటి వాడు అందరూ విడిచిపెట్టిన తర్వాత మరి ఒంటరివాడైనప్పుడు యేసుప్రభు వారు ఆ బిడ్డని ఆదరించాడు, అంటే ఆదుకున్నాడని రాయబడింది. కాబట్టి కొన్ని సందర్భాలలో బిడ్డకి ఆదరించేవారు లేనప్పుడు ఆ ప్రేమను బట్టి కూడా ఏంటండి తనకి ఆదరణ కలుగుతుందని రాయబడింది. అలాంటి ప్రేమించి ఆదరించే ఆ దేవాది దేవుడు బట్టి మనం కూడా ఇతన్ని ఆదరించే మనస్సు మనకు వస్తుంది. అటువంటి ఇతరుని ఆదరించే మనస్సు మనకు అందరికీ ఉన్నప్పుడు మరి చాలా ఆశీర్వాదకరంగా కలిగి ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మహాపరిశుద్ధైన తండ్రి, ప్రేమగల యేసునికి వందనాలు. మన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి తండ్రి. దేవాది గురైన ప్రభావ నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. ఇలాంటి యవనస్తులు ఎంతోమంది ప్రవాదిగో తండ్రి చెడిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా రక్షించుకోండి, నీతి మార్గంలో నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులతో నింపండి తండ్రి. నాయనా, పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలు జ్ఞానించండి, పెంచండి. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. దేవ విశేషమైన కృపతో నింపండి తండ్రి. ఈ దినమంతా ఇదిగోందని ప్రభా మరి నన్ను యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హాస్పిటల్ రూల్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు పని కొట్టి వేసిన ప్రభు ఈ దినమంతా తండ్రి యేసయ్య ప్రభా ఇగో తండ్రి మరి నెలలో అనేక చోట్ల ప్రభా సభలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరు కృప చూపించిన తండ్రి. నేను రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మారు మనసు లేని వారు మారు మంది దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి ప్రభా. మరి నేను గృహం లేని వారు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించే సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. మరి దినమంతా కూడా ప్రభు విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడిగినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.